ఐపీఎల్ 2024 సీజన్ ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ అర్హత సాధించింది. గుజరాత్ టైటన్స్ తో ఉప్పల్ వేదికగా గురువారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దాంతో అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దాంతో 15 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ బెర్త్ను దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం సాధిస్తే టాప్ 2 లో నిలిచే అవకాశం ఉంది. అయితే కేకేఆర్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ పంజాబ్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడినా ప్లే ఆఫ్స్ చేరుతుంది. సన్ రైజర్స్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ రద్దవడంతో ఆర్సీబీ, సిఎస్కే డేంజర్ జోన్ లో నిలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించాయి. శనివారం బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్ ఆర్సీబీ, సిఎస్కే కు నాకౌట్ లాంటిది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలవాలి, లేదా 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి. అప్పుడే సిఎస్కే కంటే మెరుగైన రన్ రేట్ సాధిస్తుంది. సిఎస్కే ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆర్సీబీని ఓడించాలి, లేదా తక్కువ మార్జిన్ తో ఓడిపోవాలి. అయితే ఈ మ్యాచ్ కు కూడా వర్ష సూచన ఉండడంతో ఆర్సీబీ అభిమానులను కలవరపెడుతుంది. ఈ మ్యాచ్ ను కూడా వరుణుడు అడ్డుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు ఆవిరవుతాయి. ఫస్ట్ హాఫ్ సీజన్ లో దారుణంగా విఫలమైన ఆర్సీబీ సెకండ్ హాఫ్ సీజన్ లో దుమ్ము రేపింది. వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ రేస్ లో నిలిచింది. సిఎస్కే టాప్ 2 లో నిలవాలంటే ఆర్సీబీని ఓడించాలి. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడిపోవాలి. మరి మీ యొక్క అభిప్రాయంలో సిఎస్కే లేదా ఆర్సీబీ ఈ రెండు జట్లు ఏ జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్తే బాగుంటుందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.